హాయ్ ఫ్రెండ్స్, రైతు భరోసా డబ్బులు పంట వేసినటువంటి రైతులకు మాత్రమే వస్తాయా? పంట వేయకపోయినా సరే రైతు బంధు డబ్బులు వస్తాయా రావా అనేటటువంటి డౌటు చాలా మంది రైతులలో ఉండటం జరిగింది. సో మరి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం, రైతు భరోసా డబ్బులు పంట వేస్తే వస్తాయా, పంట వేయకపోయినా సరే వస్తాయా అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో వీడియోను ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూడండి. అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా జస్ట్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, మనకు చాలా రోజులుగా చూస్తున్నాము రైతు భరోసా డబ్బులు పంట వేయకపోతే రావు అనేటటువంటి వార్తలు అయితే చాలా రోజుల నుంచి చక్కర్లు కొట్టడం అయితే జరిగింది. కానీ నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రైతు భరోసా డబ్బులు వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి అయి ఉండి అనివార్య కారణాల వల్ల ఏదైనా పరిస్థితుల వల్ల మీరు పంట తీయకపోయినా సరే, మీరు పంట వేయకపోయినా సరే, మీది వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి అయినట్లయితే ఖచ్చితంగా రైతు భరోసా డబ్బుల్ని ఈ జనవరి 26 తారీఖు మొదటి విడతగా ఎకరానికి 6,000 చొప్పున మీ యొక్క ఖాతాలలో జమ చేస్తాము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిన్న కలెక్టర్ల సమావేశంలో తెలపటం అయితే జరిగింది. సో కాబట్టి రైతు భరోసా డబ్బులు వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి అయి ఉండి మీరు పంట వేసినా వేయకపోయినా సరే రైతు భరోసా డబ్బులు అయితే మీ ఖాతాలలో జమ కావటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.